ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. గోల్డ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ ఇప్పుడు రికార్డు స్థాయికి పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఏకంగా 1,30,000 రూపాయల మార్కు దాటి అందరికీ షాక్ ఇచ్చాయి. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో మన దేశీయ మార్కెట్లో కూడా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంటే సిల్వర్ రేట్ మాత్రం భారీగా పడిపోయింది. అసలు ఎందుకు ఈ గందరగోళం? అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తండ్రి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బంగారం కొనాలా లేక అమ్ముకోవాలా? రాబోయే రోజుల్లో తులం బంగారం 2 లక్షల రూపాయలు అవుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈనాటి మన స్పెషల్ అనాలిసిస్. ముందుగా ఈ రోజు మార్కెట్ లెక్కలు చూద్దాం. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బంగారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,29,940 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 1,19,110 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దీనికి మేకింగ్ చార్జెస్, జీఎస్టీ కలుపుకుంటే కస్టమర్ చేతికి వచ్చేసరికి తులం బంగారం ఖరీదు 1,30,000 రూపాయలు దాటేస్తోంది. వెండి ధర ఈ రోజు 4,000 రూపాయల మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 1,96,000 రూపాయల మార్కు వద్దకు తగ్గింది. బంగారం ధరలు బగ్గుమనడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. ఒకటిది జియో పొలిటికల్ టెన్షన్స్. ఇజ్రాయెల్, గాజా, ఉక్రెయిన్, రష్యా యుద్ధాల వల్ల అనిశ్చితి నెలకొంది. ప్రపంచ దేశాలకు భయం పట్టుకుంది. ఎప్పుడైతే యుద్ధం వస్తుందో స్టాక్ మార్కెట్ పడిపోతుంది, బంగారం పెరుగుతోంది. ఎందుకంటే బంగారం సేఫ్ హెవెన్. రెండవది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న సంకేతాలు వస్తే డాలర్ విలువ తగ్గుతోంది. డాలర్ తగ్గితే బంగారం పెరుగుతోంది. మూడవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు. చైనా, రష్యా, భారత రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. మార్కెట్ లో డిమాండ్ పెరగడానికి ఇది పెద్ద కారణం. నాలుగవది రూపాయి విలువ. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ పడిపోవడం వల్ల మనం విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ లెక్కలు, అంతర్జాతీయ రాజకీయాలు మన సామాన్యుడికి అనవసరం. వాడికి కావాల్సింది ఒకటే, నా బిడ్డ పెళ్లికి నేను బంగారం కొనగలనా? ఒక మధ్య తరగతి తండ్రి తన కూతురి పెళ్లి కోసం కనీసం 10 తులాల బంగారం పెట్టాలనుకుంటాడు. ఏడాది క్రితం 10 తులాలకు 6 లక్షలు అయ్యేది. ఈ రోజు అదే 10 తులాలకు 13 లక్షల రూపాయలు అవుతోంది. అంటే ఏడాదిలో రెట్టింపు. ఈ అదనపు 7 లక్షలు ఆ తండ్రి ఎక్కడి నుంచి తెస్తాడు? సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారం ఏంటి? ఇప్పుడు బంగారం కొనాలా, ఆగాల? నిపుణులు ఏం చెప్తున్నారంటే ఏ వస్తువు ధర కూడా గీత గీసినట్టు పైకి వెళ్ళదు. పెరిగాక కొంత తగ్గాలి. దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. వెండి ధర 4,000 రూపాయలు తగ్గడమే దీనికి సంకేతం. ఉక్రెయిన్ లేదా గాజా యుద్ధాలు సద్దుమణిగితే బంగారం ధర ఒక్కసారిగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు హై రేట్ లో కొని మోసపోతారు. చరిత్రలో ఎప్పుడైనా బంగారం ధర 5 ఏళ్ల పాటు వరుసగా తగ్గిన సందర్భం ఉందా? లేదు. ఈ రోజు హై రేట్ అనిపించింది. వచ్చే ఏడాదికి లో రేట్ అవుతుంది. చైనా, రష్యా దేశాలు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నాయి. వాళ్ళు కొంటున్నంత కాలం డిమాండ్ తగ్గదు. కాబట్టి మీరు ఏ రకం కొనుగోలుదారు అనే దాన్ని బట్టి నా సలహా మారుతోంది. మొదటిది, అవసరం ఉన్నవారు. మీ ఇంట్లో 3 నుంచి 6 నెలల్లో పెళ్లి ఉందా? అయితే మీరు రేటు తగ్గుతుందని ఎదురు చూడడం జూదంతో సమానం. పరిష్కారం ఏంటంటే సిప్ పద్ధతిని వాడండి. ఉదాహరణకు మీరు 10 తులాలు కొనాలి. ఒకేసారి కొనకండి. ఈ వారం 2 తులాలు, రేట్ కొంచెం తగ్గగానే మరో 2 తులాలు, ఇలా విడుదల వారీగా కొనండి. దీనివల్ల రేటు పెరిగినా తగ్గినా మీరు సేఫ్. ఇక టిప్ ఏంటంటే పాత బంగారం ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేయండి. కొత్త బంగారం కొనకండి. మేకింగ్ ఛార్జీలు తగ్గించుకోవడానికి గట్టిగా బేరమాడండి. రెండవది ఇన్వెస్టర్లు. మీరు కేవలం లాభం కోసమే కొంటున్నారా? అయితే ఇప్పుడు అస్సలు కొనకండి. పరిష్కారం ఏంటంటే బై ఆన్ డిప్స్. వెండి ధర పడింది చూసారా? అలాగే బంగారం కూడా తులం 1,15,000 రూపాయలు లేదా 1,12,000 రూపాయల లెవెల్ కి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉంది. కాస్త ఓపిక పట్టండి. మూడవది చిన్న పొదుపుదారులు. నెలకు 1 గ్రాము కొనే అలవాటు ఉందా? మీరు రేటు చూడకండి. దీనికి పరిష్కారం ఏంటంటే మీరు కొనేది దీర్ఘకాలం కోసం. 10 నుంచి 15 ఏళ్ళు అయితే ఈ రోజు రేట్ ఎక్కువైనా 10 ఏళ్ల తర్వాత అది తక్కువే. సో కంటిన్యూ చేయండి. ఇక బంగారం ధరలు భవిష్యత్తులో ఊహించని స్థాయికి వెళ్ళబోతున్నాయి. అసలు రాబోయే 5 ఏళ్లలో బంగారం ధర ఎంత ఉంటుంది? తులం బంగారం 2 లక్షల రూపాయల మార్కును ఎప్పుడు క్రాస్ చేస్తుంది? భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. చరిత్ర ఎప్పుడు అబద్ధం చెప్పదు. 2005లో తులం బంగారం ధర సుమారు 6,000 నుంచి 7,000 రూపాయలు. అప్పుడు కూడా అందరూ అమ్మో ఇంత రేటా అనుకున్నారు. 2015లో చూస్తే 25,000 రూపాయల నుంచి 26,000
1,30,000 రూపాయలు 10 ఏళ్లలో 4 రేట్లు పెరిగింది. 2025లో చూస్తే 1,30,000 రూపాయలు. గమనించారా? ప్రతి 10 ఏళ్లకు బంగారం ధర కనీసం 3 నుండి 4 రేట్లు పెరుగుతోంది. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్లోనూ ఏ బ్యాంకులోనూ ఇంత గ్యారంటీ రిటర్న్ రాలేదు. మరి ఇదే లెక్కన చూస్తే 2035 నాటికి బంగారం ధర ఎక్కడుండాలి? కనీసం 3 లక్షల రూపాయలు లేదా 4 లక్షల రూపాయలు ఉండాలి కదా. ఇది సింపుల్ మ్యాథ్స్, కానీ దీని వెనుక బలమైన కారణాలున్నాయి. రాబోయే కాలంలో బంగారం ధరను ఆకాశానికి ఎత్తేయబోతున్న 4 ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటిది డీడాలరైజేషన్. అమెరికా డాలర్ కున్న పవర్ తగ్గుతోంది. ప్రపంచ దేశాలు డాలర్ ని పక్కన పెట్టి బంగారాన్ని నమ్ముతున్నాయి. ఎప్పుడైతే ప్రపంచం డాలర్ ని వదిలేస్తుందో అప్పుడు బంగారం ఒకటే గ్లోబల్ కరెన్సీ అవుతుంది. అప్పుడు దాని విలువను మనం ఊహించలేం. రెండవది మైనింగ్ కష్టాలు. భూమిలో ఉన్న బంగారం అయిపోతోంది. ఒకప్పుడు 10 అడుగులు తవ్వితే బంగారం దొరికేది. ఇప్పుడు కిలోమీటర్లు తవ్వాలి. తవ్వే ఖర్చు పెరుగుతోంది. ఖర్చు పెరిగితే ధర పెరగాల్సిందే. ఈజీ గోల్డ్ యుగం ముగిసింది. మూడవది డిజిటల్ యుగం అండ్ రిసెషన్. ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చే సూచనలున్నాయి. బ్యాంకులు కూలిపోతే, స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే మనిషికి మిగిలే ఏకైక ఆస్తి బంగారం. రాబోయే 2 ఏళ్లలో పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే బంగారం ధర రికార్డులు బద్దలు కొడుతోంది. నాలుగవది ఇండియా అండ్ చైనా ఆకలి. మన దేశంలో చైనాలో జనం బంగారం కొనడం ఆపరు. జనాభా పెరుగుతోంది. మధ్యతరగతి వారి చేతిలో డబ్బు పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ సప్లై మాత్రం లిమిటెడ్. బంగారం గురించి అందరూ మాట్లాడతారు, కానీ సైలెంట్ కిల్లర్ వెండి. భవిష్యత్తులో బంగారం కంటే ఎక్కువ వేగంతో పెరిగేది వెండి మాత్రమే. ఎందుకో తెలుసా? బంగారం కేవలం దాచుకోవడానికి, కానీ వెండి ఇండస్ట్రీకి అవసరం. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్, 5G టెక్నాలజీ ఇవన్నీ వెండి లేనిదే నడవవు. ప్రస్తుతం కిలో వెండి సుమారు 1,96,000 రూపాయల దగ్గర ఉంది. 2030 నాటికి కిలో వెండి ధర 3,50,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయలైనా ఆశ్చర్యపోకండి. సో చిన్న పెట్టుబడిదారులు వెండిని తక్కువ అంచనా వేయకండి. భవిష్యత్తు బంగారుమయం, కానీ అది చేతిలో ఉన్నవాడికి బంగారు కొండ, లేనివాడికి అందని ద్రాక్ష. ఏ వైపు ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఇది బంగారం భవిష్యత్తుపై నా విశ్లేషణ. మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కోలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.